చూసుకోండమ్మా, పక్కకెళ్ళండి, ఫస్ట్ చూసుకోవాలి. సరే, 17 లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరము రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చునో వారికి శ్రమ. వాడు చిన్న వారిలో ఒకరికి అభ్యంతరం కలగడం కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయట వాడికి మేలు. నమ్మకంగా ప్రేమించే మా పరలోకం తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యంలో ప్రభువా ఇచ్చిన మాటల్ని జ్ఞాపకం చేసుకోమని, మాటల్ని మీ వాక్యానుసారంగా జీవించే ప్రభావ మాకు దయచేయండి. ఏ విషయాలు అభ్యంతరకరంగా ఉన్నామో, అభ్యంతరాలు వస్తున్నాయో వాటి ఎదిరించే శక్తిని మా అందరికీ దయచేయండి. గొంతును ముట్టమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోక అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో, ఎవరి ద్వారా వచ్చునో వానికి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. అభ్యంతరములు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా మీకు? అభ్యంతరం అంటే ఏంటి? ఆటంకం. అభ్యంతరం పక్కరేంటి? ఆటంకం, అడ్డుగా ఉంటాం. ఏదైనా పని కూడుకున్నప్పుడు ఇప్పుడే వద్దు, ఇప్పుడు చేయవాకండి, ఖరారు చేసుకుందాం అనేది అభ్యంతరం. ఎక్కడికన్నా ఊరు బయలుదేరదామంటే ఇప్పుడు వద్దు, వచ్చేవాళ్ళు వెళ్దాం, ఆ పై వచ్చేవాళ్ళు వెళ్దాం, డబ్బులు చూసుకుని వెళ్దాం అని అనుకుంటారు సహజంగా. అవన్నీ ఏంటివి? పని. మనం చేసే పనిలో అడ్డుగా వచ్చే వాటిని ఏమంటారు? అభ్యంతరాలు అంటారు. ఇంకా మీకు అర్థం అవడం కూడా సింపుల్ గా మాట చెప్తారు. మీరు మందిరానికి రాబోతున్నారు, హడావుడిగా తయారవుతున్నారు. మందిరానికి వచ్చే టయానికి అప్పుడే ఎవరైనా బంధువులు ముఖ్యమైన వాళ్ళు దిగారనుకోండి, తెల్లారుజామున వచ్చారనుకోండి, అదే సమయానికి మనం వస్తామా? సహజంగా వస్తారా? అంటే మనం బయలుదేరడానికి ఎవరు మనకు అడ్డుగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు? ఆ బంధువులు సమయానికి రావటం వల్ల వాళ్ళ మన మందిరానికి వచ్చే అవకాశం మనము పోగొట్టుకున్నాం. అంటే రాక వచ్చారు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతే ఏమనుకుంటారో. కొంతమంది అయితే ఉండండి వచ్చేస్తామంటారు, రాత్రి ఉన్నవాడు. ఇంకా అల్పంగా ఉన్నవాడు ఏమనుకుంటారు? మా అన్నయ్య వచ్చారు, మా ఊళ్ళు వచ్చారు, మా పెద్దవాడు వచ్చారు, మా బాబాయ్ వచ్చారు, వదిలేసి వస్తే ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళు ఆగిపోయి ఆ టీలో పెట్టుకుంటారు. అంటే మీరు మందిరానికి రావడానికి అభ్యంతరంగా ఉండేవారు వచ్చిన మనుషులు, ఎవరైనా కానీ వచ్చిన మనుషులు. మీకు అర్థమవుతుందా? ఒక పని ప్రారంభించేటప్పుడు కానీ, ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కానీ, ఇప్పుడు పెళ్లిలో కొంతమంది పెళ్లి కార్డుకి ఫస్ట్ 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. ఏ సంఘంలో అయినా సరే పెళ్లి కార్డు ఎవరైనా ఇస్తే 3 సార్లు ఈ పెళ్లికి వరుడికి కానీ వధువుకి కానీ వాళ్ళ తరపులకు కానీ ఈ వివాహం జరగకూడదని ఏదైనా అభ్యంతరం ఉందా? ఉన్నవాళ్ళు చెయ్యొద్దండి, ఉన్నవాళ్ళు మా దగ్గరికి రండి, ఈ వివాహం జరగకూడదని ఏ ఇతర కారణాల వల్ల కానీ, మీకు ఏదైనా కారణాల వల్ల కానీ వివాహం జరగకూడదని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే, మీకేమైనా ఆటంకాలు ఉంటే, మీకేమైనా అడ్డుగా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి అంటారు సేవకు. ఎందుకని? అక్కడ ఎవరు చెప్పలేదు అనుకో, ఎవరికి అభ్యంతరం లేనట్టే. కాబట్టి వరుణ్ణి వధువుని తీసుకెళ్లి క్రైస్తవ వివాహం జరిపిస్తారు. క్రైస్తవ వివాహంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఎవరైతే పెళ్లికి పిలుస్తారో కార్డు ఇచ్చిన తర్వాత 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ పెళ్లిలోకి ఏం చేస్తారు? 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. అభ్యంతరాలు ఉన్నాయా, మీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? అర్థమవుతుందా? చాలా మంది పెళ్లి పీడల దాకా వచ్చి పోయిన వివాహాలు చాలా ఉన్నాయి. లేవాలంటే కట్టకాలు దగ్గర ఆడిపోయారు, నీళ్ళు పోయారు, పెళ్లి దాకా వచ్చి 2 రోజులు పెళ్లి అయిపోతుందనగా పోయిన కూడా చాలా ఉన్నాయి. అంటే ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం మానవ జీవితంలో వస్తాయి. దేవుడే చెబుతున్నాడు, అభ్యంతరాలు లేకుండా, ఆటంకాలు లేకుండా, అడ్డులు లేకుండా మానవ జీవితం లేదు, ఆత్మీయ జీవితం లేదు. కానీ అది ఎవరి వలన వస్తుందో అంటే ఏంటి? అది ఆ అభ్యంతరం ఎవరి వలన వస్తుందో అంటే నీ ద్వారా వచ్చినా, నా ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా వానికి శ్రమ. అర్థమవుతుందా? అభ్యంతరం, ఆటంకము మనము వీలైనంత వరకు ఉండకూడదు. అర్థమవుతుందా? మొట్టమొదటి అభ్యంతరం అంటే ఏంటి? అడ్డుగా ఉంటాం, ఆటంకంగా ఉంటాం. మీకు ఇంకా అర్థం కావడం చెప్తున్నా. నెహెమ్యా యెరూషలేము గోడ పడిపోయినప్పుడు కడతాకి వెళ్ళాడు. కడతాకి వెళ్ళినప్పుడు అక్కడ సన్బడ్డులు, టోబియా వాళ్ళు పదే నెహెమ్యాని అడ్డుపడుతున్నారు. మీరు కట్టొద్దు, ఎందుకంటే ఆ మందిరం గోడ కడితే వాళ్ళు యూదులు గొప్పవారైపోతారు, వాళ్ళు
వాళ్ళకి ఆ గోడ కట్టినప్పుడు వాళ్ళు అనుకుని సాధించుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలా, ఈ గోడ కట్టకుండా ఏ విధమైన సరే అడ్డు కలగాలి, అభ్యంతరం కలగాలని పని చేస్తున్నప్పుడల్లా పిలుస్తున్నారు, పని చేస్తున్నప్పుడల్లా పిలుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ప్రతి విషయంలో ఆటంకంగా ఉంటున్నారు. వాడు ఎవరు? సన్బట్లు టోపీ అనేవాడు, అంటే సాతాను అపవాది సంబంధం అనుకోండి. దేవుని ఆత్మతో ప్రేరేపించుకుని నెహెమ్యా గోడ కడతంటే నిన్ను పిలుస్తున్నారా, అక్కడికరా ఇక్కడికరా, నువ్వేం కడతావు, నీ వల్ల ఏమవుతుంది, ప్రతి విషయంలో అభ్యంతరం ఆటంకపరుస్తున్నారు. కానీ నెహెమ్యా ఒక గొప్ప మాట అన్నాడు, నేను చేసే పని గొప్పది కాబట్టి దీన్ని విడిచి నేను రానని చెప్పాడంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తట్టుకుని నిలబడి 52 రోజులకి గోడ పూర్తి చేశాడు. 52 రోజులకి ఆ గొప్ప గోడని నెహెమ్యా పూర్తి. అంటే ఏంటి? అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, మానవ జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, మన సంఘ జీవితంలో, సేవకుల జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి అభ్యంతరం ఆటంకాలు వస్తాయి. కానీ దాన్ని ఎదిరించే శక్తి మనకు ఉండాలి. అర్థమవుతుందా? ఎదిరించే శక్తి మనకు ఉండాలి. అభ్యంతరాల ఆటంకాలు అనేది ఎవరి ద్వారా వస్తుంది? ఒకవేళ 1 సాతాను ద్వారా వస్తుంది, 2 మనుషుల ద్వారా వస్తుంది, 3 ఇతరుల ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? వీటిల్లో ఒకవేళ మనం దేనికైనా అభ్యంతరంగా ఉంటే సరి చేసుకుందాం, లేదా మనకు ఎవరైనా అభ్యంతరకరంగా ఉంటే ఎదిరించి మనం మన దేవుడి దగ్గరికి వద్దాం. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ పాటుగా చూడండి ఒకసారి, ఎవరు దేవుడి చిత్తానికి ఎవరు కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏముండకూడదు? ఫస్ట్ దేవుడి చిత్తానికి కింద తమ్ముడు పాడాడు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. ఇంకా చూడలేదుగా కాదు, చివరికి మాట చెప్పు, తన చిత్తమునికి తల వస్తే అంతా మంచిగా. ఎప్పుడు దేవుడి చిత్తానికి తల మంచిదే. లాస్ట్ లో ఏమన్నట్టు ఆ పాటలో, అంతా నా మేలుకే, అంతా నా మంచికే, ఆరాధన ఆపను, స్తుతి ఆపను. ఎప్పుడు దేవుడు చిత్తానికి తల వంచితే అంతా నా మేలుకే, అంతా నా మంచికే. అలాగే దేవుడి చిత్తానికి మనము కూడా తల వంచితే ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఎదిరిస్తామే కానీ కుప్పకూలిపోము, ఆ దేవుడి దగ్గర నుంచి దూరము కాము. ఈ రోజు చాలా మంది దేవుడికి దూరం అవుతున్నారంటే ఈ అభ్యంతరాలు ఆటంకాలు ఉండబట్టే. ఇలాంటి ఒకవేళ మీ జీవితంలో వస్తే ఈ మెసేజ్ ముందు పెట్టుకొని ఎదిరించే శక్తి దయచేయి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా దేవుని చిత్తానికి మనము అడ్డుగా ఆటంగా ఉన్న దేవుని చిత్తానికి కానీ, దేవుడి పనికి కానీ, దేవుని సువార్త కానీ, మందిరానికి కానీ ఎవరు అడ్డుగా ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండకూడదు. హల్లెలూయా. దానికి ఉదాహరణ చెప్తున్నా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16:20 చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 20 చూడండి. 16:21. అప్పటి నుండి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నువ్వు మనుషుల సంగతులే తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపకి ఉన్నావు అని పేరు చెప్పారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు పేతురు చూసి ఏమంటున్నాడు? సాతానా పొమ్ము అన్నాడు. ఎవరు చూస్తున్నాడు అన్నమాట? పేతురు చూసి. ఎవరు చూసి? సాతాను చూస్తాడు. సాతాను చూసారా? నువ్వు మనలోనే మన చూడటాకే ఉంటుంది. ఏమన్నాడు పేతురు చూసి? సాతానా పొమ్ము అని గద్దించాడు. ఎందుకని? యేసు ప్రభు వారి శిష్యులు కొండగా ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఒకేసారి చెప్పి గడుచుకుంటారని, అయ్యా నేను తండ్రి చిత్తం కొరకు, తండ్రి సంకల్పం చేత, తండ్రి యొక్క చిత్తం నెరవేరి లోకానికి వచ్చాను. నాకు హింసలు ఉన్నాయి, నన్ను శ్రమ పెడతారు, నాకు సిలువ చేస్తారు, నన్ను చంపుతారు, నేను 3వ రోజు తిరిగి లెగుస్తానని చెప్పి శిష్యులు దగ్గరగా ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చారు.
ఇలా చెప్తూ ఉన్న సందర్భంలో పేతురు అన్నాడు, ఒక మంచి ఉద్దేశంతో, ప్రభువా ఆ హింస నీకు దూరమవుగాక, అలాంటి చావు నీకు రాకుండా ఉండుగాక, అలాంటిది ఏ ఇబ్బంది నీకు అలాంటి ఏ ఇబ్బంది నీకు రాకుండా ఉండుగాక అన్నాడు. సహజంగా బాగా వినండి, సహజంగా ఎవరైనా బాధపడుతున్నారంటే ఏమంటారు మీరు? అమ్మా నేను అక్కడికి వెళ్తున్నానంటే నన్ను తిడతారు పడతారు అని అన్నాను అనుకోండి, సహజంగా ఏమంటారు? అలాంటి చోటకి ఎందుకు వెళ్తావమ్మా, అలాంటి చోట ఎందుకు మనం అనిపించుకోవాలి, ఎందుకు తిట్టించుకోవాలి, ఎందుకు గణించుకోవాలి, ఎందుకమ్మా నేను ఎక్కడికి వెళ్తాం, ఎన్నిసార్లు అక్షి అంటే వాళ్ళ గుమ్మం తొక్కుతాం, ఎంత రక్త సంబంధికులైనా ఎంత అమ్మానాలైనా వాళ్ళు వద్దనుకున్నారు కదా, ఆల్రెడీ మనం ఎందుకు వెళ్ళాలి అని సహజంగా మనము పక్కనున్న వాళ్ళని ఆదరిస్తూ ఓదారుస్తూ మాట చెప్తాం. ఇన్ని బాధలు చెప్పండి. అలాగే పేతురు కూడా, ప్రభువా నీకు అది దూరం అవుగాక, ఆ హింసను పడద్దు, ఆ బాధను పడద్దు, అలాంటిది ఏం చేయొద్దు ప్రభువా అన్నాడు మానవ భాషలో. అంటే యేసు ప్రభు వారు ఇబ్బంది పడతారని, యేసు ప్రభు వారు బాధపడుతున్నారని, యేసు ప్రభు వారు చంపుతున్నారని, అలాంటి హింస యేసు ప్రభు వారు రాకూడదని, అది నీకు దూరం అవుగాక అన్నాడు. కానీ యేసు ప్రభు వారు వెంటనే ఏమన్నారు? సాతానా వెనకని పొమ్ము, నువ్వు మనుషుల సంగతి చూస్తున్నావు కానీ దేవుని సంగతుల్ని చూడట్లేదు అని. దీంట్లో పెళ్లి చేస్తూ ఉందా? కానీ జరిగిన వాస్తవం ఏంటంటే పేతురులోకి ఏమొచ్చింది? సాతాను దురాత్మ. ఎందుకండి? యేసు ప్రభు వారు సర్వ మానవాళి కోసం సిలువలో చనిపోతే పాప క్షమాపణ వస్తుంది. ఆయన సాతాను తల చితక దొరుకుతాడు. ఈ సర్వ మానవాళికి రక్తం ద్వారా ప్రాణం పెట్టిన ద్వారా ఆ పాపం నుంచి విడిపించబడతారు, బంధకాల నుంచి విడిపించబడతారు, చీకటిలో ఉన్న వారికి వెలుగు వస్తుంది, నా చేతుల్లో నా కబంధ హస్తాలు విడిపించబడతారు. కాబట్టి ఆయన సిలువ ఎక్కకూడదని ఏదో ఒక రూపేణ ఆయనకి అభ్యంతరం కలిగించాలి, ఆ పనికి ఆటంకం కలిగించాలని మంచి మనసుతో చెప్పినట్టుగా పేతురు ద్వారా సాతాను ఆ పలుకులు పలికిస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నాడు? పేతురు పోన్లా, సాతానా పో అన్నాడు. బాగా గుర్తు ఏమన్నాడు? తిట్టింది పేతురునే, మనిషిగా తిట్టాడు, కానీ లోపల పనిచేస్తుంది ఏంటి? సాతాను దురాత్మ. కాబట్టి సాతాను మాట కాబట్టి ఆ సిలువ ఎక్కకుండా ఏ విధంగా అయినా సరే దేవుణ్ణి ఏ విధంగా తిప్పాలని సాతాను పడుతున్న కుట్రలు కుతంత్రాలు మంచితనమైన ముసుగులో చెప్తున్నప్పటికీ దేవుడు సర్వ సృష్టికర్త, సర్వం గ్రహించే దేవుడు కనుక చెబుతున్న పేతురు మాటలు సాతాను మాటలు ఎప్పుడైతే చెయ్యమాటయో, సాతానా నా వెనక్కి పో, నువ్వు మనుషులు అంటే ఏంటి? దేవుడు జరిగించాడు సర్వ మానవాళి కోసం సిలువలో చనిపోవడానికే వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటి? ఈ సర్వ లోక మానవాళి కోసం తన కుమారుణ్ణి బలి ఇవ్వడం తండ్రి చిత్తం, దానికే వచ్చాడు. కానీ సాతాను ఏమంటాడు? పేతురు ఏమంటున్నాడు? ఆ వద్దు ప్రభా, ఆ హింస నీకు వద్దు, ఆ బాధ నీకు వద్దు, ఆ ప్రాణం పెట్టేది నీకు వద్దే వద్దు అన్నాడు. వెంటనే సాతానా పో అన్నాడు. అంటే తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఏం చేస్తావు సాతాను? నువ్వు చెయ్యవాక, ఆ విధంగా నువ్వు ఉండని చెప్తున్నారు. ఏమెళ్తావు మందిరానికి, ఏమెళ్తావులే. కొంతమంది మంచిగానే చెప్తారు, అలిసిపోయావు కదా. సాతాను ఏం చేస్తుంది సార్? రాత్రి పూట పొద్దున ప్రార్థనకి వెళ్తామంటే రాత్రి అంతా పని చేసావు కదమ్మా, అలిసిపోయావు కదా. ఎవరు చెప్తారు? మన ఇంట్లో ఉన్న పక్కన ఉన్న భర్త చెప్తాడు, భార్య చెప్పింది, పిల్లలే చెప్తారు, అత్తగారే చెప్తారు, రాత్రి అంతా పని చేసావు కదా, అలిసిపోయావు కదా, పొద్దున్నే వెళ్తావు, సాయంకాలం వెళ్తూ కానీ వచ్చేవారు వెళ్తూ కానీ అసలు ఒంట్లో బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు అని ఎవరు చెప్తారు? మనుషుల ద్వారా సాతాను ఏం చేస్తుంది? ఆటంకపరుస్తూ ఉంటుంది. దేవుడు చిత్తాన్ని ఆటంకపరచాలని సాతాను చూసింది, కానీ సర్వ సృష్టికర్త అయిన సర్వం ఎరిగిన దేవుడు సాతాన్ని దర్శించాడు. సాతానా, నువ్వు మనుషుల సంగతులు చూస్తున్నావు కానీ దేవుడి చిత్తాన్ని నువ్వు చూడట్లేదు. నేను దేవుడి చిత్తాన్ని ఎలా వచ్చాను? నేను వచ్చిన భూమి మీద బతకడానికి కాదు, సర్వ లోక మాన పాపాల కోసం చావటానికే దేవుడి చిత్తం, నా తండ్రి చిత్తం ఇదే. దాన్ని నెలసరికి వచ్చాడని చెప్పి దాని ప్రకారం జీవించాడు, దాని ప్రకారం చనిపోయాడు. అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో, భక్తి జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నాం. ఏం చేయాలా? ఎదిరించాలి. ఏం చేయాలి? ఎదిరించాలి. మందిరానికి రావాలి అనుకుంటున్నప్పుడు శరీర బలహీనతలు వస్తున్నాయంటే ఎదిరించి రావాలి. వస్తాయి, రాకుండా దేవుడే చెప్పాడు, వస్తాయి అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి, కానీ ఎదిరించి ఏం చేయాలా? మందిరంలోకి రావాలి. రాత్రంతా గొడవ పడి మనసు బాగోలేక పొద్దున్నే నేను మందిరానికి వెళ్ళను, రాత్రి చేయలేను, రాత్రంతా నేను పోట్లాడాను, రాత్రంతా నేను కొట్టుకున్నాను, పొద్దున్నే నేను దేవుడి మొహం చూడలేను అని పొద్దున్నే మందిరానికి నేను వెళ్ళను అని వాళ్ళే డిసైడ్ అయిపోయి చక్కగా పడుకుంటారు. ఎందుకని? మనసు బాగాలేదని. కానీ దాన్ని కూడా ఎదిరించి వచ్చినప్పుడు, దాన్ని ఎదిరించి బయటకు వచ్చినప్పుడే ఆ ఆపవాదం ఏం చేస్తాం మనం? కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయాలా?
లోబడాలి. తండ్రి చిత్తానికి యేసు ప్రభు ఎలా లోబడ్డాడో దేవుడు చిత్తానికి నీ భర్త పని దేవుడు పని చేస్తున్నప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు, పరిచయకు ఉపయోగపడుతున్నప్పుడు మీరు అభ్యంతర కారణంగా ఉండకూడదు. భర్త అయినా దేవుడు పనిలో వాడబడుతున్నప్పుడు, దేవుడి పనికి సహకరిస్తున్నప్పుడు, దేవుడి మందిరానికి ఉపయోగపడుతున్నప్పుడు, శారీరకంగా అయినా ప్రార్థనాపూర్వకంగా చిన్న పనిలో అయినా సరే నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా అడ్డు చెప్పకూడదు. వారికి శ్రమ. ఎవరికి శ్రమ? అభ్యంతరం ఎవరి వల్ల వస్తుందో ఏంటి. ఇప్పుడు మా దుర్గారు పాపం ఆషాఢ మాసం బాగా ఎలా వచ్చాడు తెలుసుకోవడం. ఆషాఢ మాసం రాత్రి 10, 11, 12 ఒకసారి వచ్చేప్పటికి, ఎందుకంటే స్టాక్ చూసేప్పటికి పొద్దున్నే లెగాలంటే కనీసం 5:30 లేచి స్నానం చేసి రావాలి. అంటే ఎంత బాధగా ఉంటుంది, ఎంత అలసటగా ఉంటుంది, ఎంత శారీరకంగా బాధగా లెగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఆ శరీరాన్ని ఆయన జయించి మందిరానికి రావాలి అని అందరికీ మంచిది అనుకున్న భార్య అనుకుంది. రాత్రి అంతా 12 అయింది వచ్చేవాడికి, మీరు కొడుకు ఒకటి కట్టయింది కదా, ఏం వస్తారులే వచ్చే వాళ్ళు కొడుకోండి అందనుకోండి. ఎవరికి శ్రమ? మందిరానికి రావటానికి ఆయనకి సర్ది ఉంది, కానీ ఆటంకపరుస్తుంది ఎవరు? అభ్యంతరపరుస్తుంది ఎవరు? అంటే తన ఉద్దేశం వస్తే భర్త అలసిపోయాడు, కష్టపడ్డాడు, రాత్రంతా పనిచేశాడు, కొడుకోండి అంటే భార్య మంచి మనసుతో. కానీ మందిరానికి అడ్డుపడుతుంది ఎవరు? మంచి మనసుతో రాకుండా అడ్డుపడుతుంది ఎవరు? తనలో ఉన్న సాతాను పని చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత ఏ పని చేసినా సరే దేవుని మందిరానికి కానీ, దేవుడి పని విషయంలో కానీ, ప్రార్థన విషయంలో మీకు మీరు ఎవరైనా సరే ఆటంకము అభ్యంతరంగా ఉండకూడదు. అలా ఉన్నవాడికి శ్రమ. అర్థమవుతుందా? లూకాసు ఎవరైతే అభ్యంతరకరంగా ఉంటారో నీ ఆత్మీయ జీవితానికి మందిరం రాకుండా ఉండటానికి, దేవుడి పని చేయకుండా ఉండటానికి, దేవుడి చిత్తం నీ జీవితంలో జరగకుండా ఉండటానికి ఎవరైతే నీకు ఆటంకంగా అభ్యంతరకరంగా ఉంటారో వానికి శ్రమ. నీకు కాదు, నీకు అడ్డుగా ఉన్నవాడు శ్రమ. నీకు అర్థమవుతుందా? దేవక్ష విషయంలో కొంతమంది భర్త ఇవ్వాలనుకుంటాడు, భార్య అనేది మందిరానికి ఎందుకు రాలేదు. నిజంగా అనేవాళ్ళు ఉన్నారు. భర్త ఉంటాడు 10 రూపాయలు ఇస్తాడు, ఎందుకు లేదు వాళ్ళు ఖర్చు నీకు ఎందుకు కట్టాలి, మా ఎందుకు చాలే ఎవరైనా ఒక్కడే ఇచ్చే ఎంతమంది చెప్తున్నారు కనబడాయి అని అభ్యంతరకారంగా ఉన్న భార్యలు ఉన్నారు. భార్య ఇచ్చే మనసు ఉంటే భర్తలు కూడా అభ్యంతరకారంగా ఉండేవాళ్ళు. అంటే ఇచ్చే విషయంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, దేవుడి భాగంలో ప్రతి విషయంలో కానీ అభ్యంతరం మనము ఉండకూడదు. వానికి శ్రమ. అర్థమవుతుందా? పేతురు పో అన్నాడు. పాపం పేతురు మొహం ఎంత బాధ చేసి ఉంటుంది. ఒక్కసారిగా పేతుర్ని సాతానా పో అన్నాడు. మంది శిష్యులు ఏమన్నాడు? సాతానా పో అన్నాడు. అందు పేతురు కాదు, అతనిలో పని చేస్తున్నా దురాత్మని. నీ నాటక నీ ప్రార్థన అంటే నీ ఇంట్లో ప్రార్థన చేసి, ఇక్కడే కాదు ఇంట్లో ప్రార్థన చేసుకోవాలనుకుంటారు, ఉపవాసం ఉండాలనుకుంటారు. అమ్మా ఉపవాసం ఏముంటావు, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఉపవాసం ఉండబాక అంటారు. దాన్ని ఏమంటారు? అభ్యంతరము. ఉండాలనుకుంది ఎవరు? తను. శ్యామలమ్మ ఉండాలనుకుంది. అమ్మ నీకు ఒంట్లో బాగాలేదు కదా, నీకు బీపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవి ఉన్నాయి, కాబట్టి నువ్వు ఉండలేవే, ఉండబాక అంటారు. దాన్ని ఏమంటారు? అభ్యంతరము. ఆత్మీయ జీవితానికి ఎవరైనా సరే అభ్యంతరం ఆటంకంగా ఉండకూడదు. వాడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలనుకుంటే చేయనివ్వండి, మనస్ఫూర్తిగా మందిరానికి రావాలనుకుంటే రానివ్వండి, మనస్ఫూర్తిగా వాళ్ళ కోసం ఇవ్వాలనుకుంటే ఇవ్వనివ్వండి, మనస్ఫూర్తిగా ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటే చేయనివ్వండి. అలా కాకుండా అభ్యంతరకరంగా మీరు ఉంటే అది కుటుంబ సభ్యులైనా, సంఘ విశ్వాసులైనా, బంధువులైనా, రక్త సంబంధికులైన వారికి శ్రమ. తండ్రి చిత్తానికి విరోధంగా ఎవరో కూడా ఉండకూడదు. దేవుడి చిత్తానికి తల ఉంచితే అంతా మన మంచికే, అంతా మన మేలుకే. తండ్రి చిత్తానికి యేసు ప్రభు తల ఉంచాడు. యేసు ప్రభు చిత్తానికి, తండ్రి చిత్తానికి శిష్యులు తల వచ్చారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పేరు మనము చెప్పుకోగలుగుతున్నాం. మొట్టమొదటి ఏంటంటే అభ్యంతరాలు, ఆటంకాలు రాకుండా మనం మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, మీ ఆత్మీయ పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, బాగా ఉండాలనుకున్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. సాతాను ఎప్పుడు దాడి చేస్తారు తెలుసా? మీరు తిన్నప్పుడు, తాగినప్పుడు, సినిమాలు చూసినప్పుడు, బాగున్నప్పుడు మీ జోలికి రాదు. మీరు మందిరానికి వస్తారు, బయట అట్టకుంటారు, మందిరానికి వస్తారు, బయట అట్టకుంటారు. అప్పుడేమనవు, మీరు హ్యాపీగానే ఉంటారు, బాగానే ఉంటారు. ఎప్పుడైతే నేను పరిశుద్ధంగా జీవించాలి, ఎప్పుడైతే నేను తినకూడదు, త్రాగకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, ఆ అమ్మాయి చూడకూడదు, వెళ్ళకూడదు, నేను నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుడి కొరకు బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, తీసుకోకూడదు అని ఎప్పుడు తీర్మానం తీసుకుంటారే క్రైస్తవులు, అప్పుడు సాతాను. అప్పుడు వరకు మీరు ఎక్కడ ఉంటారు?
దాని కాలు కింద ఉంటారు. ప్రార్థన చేసినా మనోడే, ప్రార్థన చేసినా మందే. బయట వేసుకుందాం అంటే అక్కడ కుమ్మ దగ్గర కూర్చుంటాడు. నువ్వు ప్రార్థన చేసినా చూస్తాడు. ఎందుకంటే చెయ్యి బయటకు వస్తే నువ్వు మళ్ళా నా దగ్గర రావాల్సింది, బయటకు వస్తే మళ్ళా వారికి రావాల్సిందే, బయటకు రావాల్సింది, మళ్ళీ బయటకు వస్తే ఆ మగడికి రావాల్సిందే. నువ్వు నా పెట్టవరా, కూర్చో, కాసేపు కూర్చో, కాసేపు 2 గంటల దగ్గర కూర్చో, కాస్త ప్రార్థన చేయి, మళ్ళీ నాకు చేస్తావు కదా, మనం ఒకటి కదా అని సాతాను ధీమాగా ఉంటాడు. ఎప్పుడైతే దాన్ని ఎదిరించి నేను ఎలాగైనా దేవుడి కొరకు, ఎలాగైనా సరే పరిశుద్ధంగా ఉండాలి, ఎలాగైనా నాలో ఉన్న తీసేయాలి, ఎలాగైనా నేను మంచిగా బ్రతకాలి, మంచి భర్తగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, మంచి కుటుంబస్తులుగా ఉండాలి, నా అయిన వారికి నా బంధువులకి ఘనంగా కనపడాలంటే నా దేవుడి కొరకు నేను జీవించాలని ఎప్పుడు తీర్మానం తీసుకుంటావో అప్పుడు వస్తాయి అభ్యంతరాలు, ఆటంకాలు. కట్టుకోవడం కూడా కష్టం, కానీ దాంట్లో నిలబడితే అంతా నీ మంచికి, అంతా నీ మేలుకే. అభ్యంతరాలు ఆటంగా నా చాలా వచ్చింది, ఒంటరి పోరాటం చాలా చేశాను. నేను కనిపిస్తున్న నా జీవితంలో యవ్వన ప్రాయం నుంచి ఎన్నో పోరాటాలు చేశాను. మానవ లాంటి మనుషుల మధ్య నుంచి వచ్చిందా నేను ఎక్కడ దొరికితే ఏం చేసేద్దామా అని భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు దయ వల్ల కఠిన పరిస్థితి నుంచి దేవుడు కాపాడుకుంటూ కబంధ హస్తాల నుంచి వాళ్ళ భార్య పడకుండా ఆ వచ్చులో పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అదొక ప్రాసెస్. దేవుడి దగ్గర మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు అయినా సరే కట్టుకుని నిలబడగలిగితేనే ఈ రోజు కొద్దిగా గొప్ప ఫలించే స్థాయిలో ఉన్నాం. అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. అది ఎవరు సాతాల ద్వారా వచ్చినా, మనుషుల ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వస్తే వాడికి శ్రమ. కానీ నీకు అంతా నీ మేలే, నీ మంచికే, నీకు ఆశీర్వాదమే. కాబట్టి నువ్వు పట్టస్థితిలో ఎప్పుడు ఉండవు. కాబట్టి ఏ విషయంలో అభ్యంతరం పడుతున్నావా, అభ్యంతరం పరుస్తున్నారా, మందిరానికి వచ్చేటప్పుడు లేదా ఏ విషయంలో అయినా సరే నీకు నువ్వుగా ఒకవేళ దేవుడు దూరం అయిపోతావు. ఒకసారి ఆలోచించుకో. తండ్రి చిత్తానికి తల ఉంచితేనే మనకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? అభ్యంతరాలు రాకుండా, ఆటంకాలు రాకుండా మానవ సువార్త చేస్తున్నారండి. మీకు తెలుసా, సువార్త చేస్తున్నారు. బయట చాలా మంది ముసలి వాళ్ళు, ముతకాళ్ళు పాంప్లెట్ తీసుకుంటారు. ఎందుకంటే పేడ నీళ్ళు కొట్టారు మొహం మీద. ఏం కొట్టారు? పేడ నీళ్ళు కొట్టారు. ఏమి ఆ మొహం గురించి సువార్త చెప్తున్నావేంటి? ఏం చేస్తున్నారు సువార్తగాళ్ళు? అభ్యంతరం. ఏం చేస్తున్నారు? ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారు? మా ఊర్లో సువార్త ప్రకటించకూడదు. నువ్వెవడివి? రోడ్డు మీద పత్రాలు వస్తున్నా సరే నువ్వెవడు ఇవ్వడానికి? నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, మా ఊరు వచ్చావేంటి అని కొట్టి పంపిస్తున్నారు, తిట్టి పంపిస్తున్నారు, పేడ నీళ్ళు మొహం మీద చల్లి పంపిస్తున్నారు. అంటే ఎవరు ఉన్నారు? వాళ్ళు దేవుడి సువార్తకి, దేవుడి మాటకి అభ్యంతరకరంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకరోజు శ్రమ. కానీ నశించు వారికి, దేవుని వార్త నశించు వారికి వెర్రితనము గాని దేవుని యందు నమ్మకి ఉంచిన నీకు దేవుని శక్తిగా మారుతుంది. దేవుని శక్తిగా మారుతుంది. అదే నీకు బలం. నశించు వారికి వెర్రితనంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది, అపహాస్యంగా ఉంటుంది. కానీ నీకు మాత్రం దేవుని శక్తిగా ఉంటుంది. నలుగురు కూర్చున్నారే అవుతుందిలే అమ్మ ప్రార్థనకి, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటది, ఎప్పుడు చూసినా మందిరంలో ఉండదు. అపహాసకులు నేను అపహసిస్తారు, పరిహాసిస్తారు. ఎప్పుడు చూసినా మందిరాన్ని పోదు, ఎప్పుడు చూసినా అక్కడే ఉండదు, ఎప్పుడు చూసినా అక్కడే ఉండదని అపహసిస్తారు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. వాళ్ళకి శ్రమ ఒక రోజున, కానీ నీకు మాత్రం దేవుని శక్తి, ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయని ఎప్పుడు మీరు అనుకోవద్దు. నేను ఒక సహోదరి సాక్ష్యం చెప్తాను. గురువుతో అని సంఘంలో కావాలండి నిత్యపరిచయం చేసేది, కష్టపడే మనసు గొడ్డులా పనిచేసేది. అమ్మాయి పొద్దున ఎప్పుడు పిలిచినప్పుడు వచ్చేది. పొద్దున 6ంటికి వచ్చేది, మధ్యాహ్నం వచ్చేది, రాత్రి వచ్చేది, అర్ధరాత్రి సరే ఎప్పుడు పిలిచినా వచ్చేది. వాళ్ళ అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉంది. కానీ భార్యాభర్తలు, ఆయన పోలీస్ శాస్త్రయ్య బట్టల షాప్ పని చేస్తాడు. ఇద్దరు భార్యాభర్తలు పొద్దున్న 6ంటికి 5:30కి వచ్చేవాడు, పరిచయకు వచ్చేవాడు. ఆ పని చేసుకుంటూ వాళ్ళ గురువారం వచ్చేవాడు, శుక్రవారం వచ్చేవాడు, ఆదివారం సెలవు పెట్టి వచ్చేవాడు. నెలలో 15 రోజులు పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు, 15 రోజులు సెలవు పెట్టి ఇక్కడే ఉండేవాడు. అలాంటి పరిచయం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల అమరాపడు అత్తగారికి అంటించారు. ఏంటి మీ కోడలో నీకు అన్నం పెడతలేదు, నీకు గిడ్డు పెడతలేదు, అట్ట పడి వెళ్ళిపోతుంది ఏంటి, అట్ట వెళ్ళిపోతుంది ఏంటని ఈ అత్తగారికి ఏం బాగానే ఉంది. కానీ ఆ చుట్టుపక్కల అమరాకులు ఏం చేశారు? ఈమె పొల పెట్టారు. మరి 4 మాట్లాడితే ఎవరికి అంటిదిగా ఈమె ఏం చేసింది? ఏంటి నాకు ఏం చేయకుండా అప్పటికి పొద్దున్నే తెల్లవారుగా లేస్తుంది, అంట్లు తోముకుంటుంది, అత్తగారికి మామగారికి వంట చేసి పెడుతుంది, టీ కాఫీ ఇస్తుంది, అన్ని ఇచ్చినాక వస్తుంది. అయినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు అని చెప్పి ఆవిడ కొద్దిగా ఆయాసపడి, అప్పుడు ఆవిడ దేవుడితో నమ్ముకోవాలి పాపం, ఆయాసపడి, మామగారు మంచివాళ్ళే, ఆవిడ మాత్రం కొంచెం ఆయాసపడి. ఆ తర్వాత అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పి కొన్ని రోజులు అట్టడిగా
చూసి చూడడానికి ఆగింది. ఆగినప్పుడు వాళ్ళ కుటుంబంలో కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని వేదనలు వచ్చాయి. అత్తగారు అర్థం చేసుకుంది, అమ్మ ఏదో చెప్పు మాట అమ్మ కానీ వెళ్ళమ్మా, నీ పరిసర నేను అడ్డురా నిలుపమ్మా అని. నిజంగా నా అమ్మాయి పడ్డ కష్టానికి ఆ కూతురికి దేవుడు ఇచ్చిన కృప 72,000 జీతకాలు పెరిగి 72 వాళ్ళు మీ వాళ్ళే. కానీ వాళ్ళ స్తోమత అంత కాదు, ఎంతే స్తోమత అంత శాలరీ. కానీ రెడ్డీస్ వీళ్ళు క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు. వాళ్ళు రెడ్డీస్ 72 రెడ్డి ల్యాబ్లో 72,000 శాలరీ. మంచి ఉన్నతమైన కుటుంబం, మంచి కాస్ట్లీ కారు వీరు అన్ని బంగ్లాలు ఉన్న మంచి లగ్జరీ కుటుంబం. అలాంటి కుటుంబంలోకి ఈ అమ్మాయిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా, ఒకప్పుడు శ్రమ, దేవుడి కొరకు పడిన శ్రమ, ప్రార్థన, నింద, అవమానం ఎప్పటికీ కూడా దేవుడు వ్యర్థంగా ఉంచుకోండి. 100 రెట్లుగా నీకు ఇస్తాడు, 100 రెట్లుగా నీకు ఇస్తాడు. ఆయన ఉంచుకునే దేవుడు కాదు, మనుషులైన మనం ఉంచుకుంటాం. కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే నీకు తిరిగి దేవుడు అనేక రెట్లుగా ఇస్తాడు. అలాంటి విడిచిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఇచ్చిన సమయం, నువ్వు ఇచ్చిన సొమ్ము ఏది వ్యర్థం కాదు. తగిన సమయంలో పంట కోస్తాం. నువ్వు ఈ రోజు ఇచ్చావు, రేపు చెట్టు చేతదా పంట చేతదా. ఇప్పుడు వరి నాటుతారు కదండి, నాటినప్పుడు ఒక గింజ నాటుతారు అంతేగా. వరి ఒడ్డేనా ఒడ్డు నాటుతారు. కానీ మొలకెత్తినప్పుడు కంకులుగా వచ్చినప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంది. ఒక ఒడ్లు గింజ నాటారు, కానీ కంకులు కింద ఉంటాయి, కంకులు గుత్తులుగా ఉంటాం. గుర్తేసుకోండి, అంటే నాటింది ఒకటి, ఒక 1000 గింజలు ఉన్నాయి అనుకోండి, నాటింది ఒకటే, ఎన్ని వచ్చినాయి? 1000 గింజలు. అలాగే నువ్వు విత్తావు, ఈ రోజున ప్రార్థన విత్తావు, నీ సమయాన్ని విత్తావు, నీ సామర్థ్యాన్ని విత్తావు, నీ సొమ్ముని విత్తావు, తగిన సమయంలో పంటకు వస్తావు. అలా విత్తనం రాదు, చెట్టు రాదు, పంట కూడా రాదు. 3 నెలల్లో 6 నెలల్లో 4 ఏళ్ళలో సమయం పడింది. కానీ తప్పకుండా పంట నువ్వే తింటావు. అన్యాయంగా మాత్రము 1 సంవత్సరము తిరిగేసిన పంట హల్లెలూయా. అలే కాబట్టి అభ్యంతరాలు, ఆటంకాలు మన ఆత్మీయ జీవితంలో కుటుంబస్తుల ద్వారా, బయట వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, చుట్టుపక్కల వారి ద్వారా, సంఘస్థుల ద్వారా వస్తాయి. కానీ వాటికి లోబడి మీరు ఆగిపోకూడదు. వాటిని ఎదిరించి ఆత్మీయంగా బలపడాలి. ఎవరి ద్వారా వస్తే వారి శ్రమ అర్థమవుతుందా? కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు అత్తయ్య ఇంట్లో పని చేసేళ్ళు, వంట చేసేళ్ళు ఏమైనా చేసుకుని వెళ్ళాను ఆపేశారు అనుకో, ఎవరి సేవ? కోడలికి సేవ. కోడలికి సేవ. అత్తగారు నాకైతే, అత్తగారు నా కోడలు నాకైతే అత్తగారు సేవ నాగేశ్వరి అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండోది, విశ్వాసమైన మీకు అభ్యంతరాలు ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసమైన మీరు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ మీరు వచ్చారు అంటే మీరు మీ కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు, నా వేరు, మీరు వేరు. కానీ వీళ్ళందరూ సమకూడి ఎక్కడికి వచ్చాము? దేవుని మందిరంలోకి వచ్చాము. దేవుడు చెప్తున్నాడు, నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది అన్నాడు. సంఘాన్ని ఎవరు కొనుక్కున్నారంట? స్వరక్తం. ఈ సంఘం అంటే ఏంటి? రాతి గోడలు కాదు. ఎంత కోట్లు పెట్టి కొన్నా, కారం చేయడం 7 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టాడు ఆయన రమేష్ గారు. ఎన్ని కోట్లు? 7 కోట్లు బట్టి మంచి పాలు అయితే పట్టుకున్నాడు ఆయన, మంచిదే. కానీ అలాంటి మందిరంలో కూడా దేవుడు ఉండడు. ఎవరికాదు అక్కడ ఎవరు ఉండాలి? మనుషులైన మనం ఉండాలి. ఎవరు ఉండాలి? ఆయన రక్తం ఇచ్చింది గోడకి, చెంబుకి, తెప్పాలకు కాదు. ఆయన రక్తం ఇచ్చింది ఎవరికి? కుర్చీలకి, గోడలకి, తెప్పాలకు కాదు. జీవము కలిగిన నీకిచ్చాడు రక్తం, జీవము కలిగిన నీకిచ్చాడు ఆయన ప్రాణం. కాబట్టి సంఘం అంటే 4 గోడలు కాదు, 4 అంతస్తులు కాదు, కోట్ల రూపాయల స్థలం కాదు. జీవము గల దేవుని సంఘం అంటే నువ్వు నేను, నీ కోసం నా కోసం స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. ఆ సంఘములో మీరు కుటుంబ సభ్యులుగా వెలగాలి. ఎలా ఉండాలి? కుటుంబ సభ్యులుగా వెలగాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరైనా సరే మందులు లోపలికి వచ్చినప్పుడు ఒక ఆత్మ వచ్చింది. మీరు కుటుంబ సభ్యులుగా అనుకోవద్దు, బంధువులుగా అనుకోవద్దు, మా వదిన మా అక్క అనుకోవద్దు. ఇక్కడ ఎవరు వచ్చినా సరే అన్నదమ్ములే. సంఘములో ఎవరైనా సరే సహోదరులు, సహోదరులు, కుమారులు, కుమార్తెలు. యేసు ప్రభు సంబోధించి నా కుమారుడా అన్నాడు, నా కుమారి అమ్మ అన్నాడు. అక్క, పెద్దమ్మ, పిన్నమ్మ అలా బ్రదర్స్ అంటారు, అక్క అంటారు, అన్నయ్య అంటారు. ఏమంటారు? ఎందుకని? నీకు నాకు తండ్రి ఎవరు? దేవుడు. మీకు మీరు తండ్రులు ఉన్నారు, కానీ యూనివర్సల్ గా మన తండ్రి ఎవరు? యేసయ్య. ఆయన తండ్రి కుమారులు, కుమార్తెలు అంటే అన్నదమ్ములు. ఎవరు మనము? అన్నదమ్ములు. ఆ బంధంతో లోపలికి బయట వాళ్ళు వచ్చినా, అయిన వాళ్ళు వచ్చినా, ముక్కు మొహం తెగిన వాళ్ళు వచ్చినా వందనాలు చెప్పి ఆహ్వానించాలి. అర్థమవుతుందా? వందనాలు చెప్పి ఆహ్వానించారు. అప్పుడు వాళ్ళకి ఒకవేళ బాధతో వచ్చారో, ఏ విషయం వచ్చారో ఆదరించారు, కాస్త ప్రేమించారు, పలకరించారు అని ఆ దానికోసమే సంఘంలోకి వచ్చేవాళ్ళు 3 మంది ఉన్నారు.
మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వేల కొద్ది సంఘంలోకి వెళ్ళండి, పక్కన ఉన్నాడు పలకరించండి. మరి చిన్న సంఘంలో ఉన్న మీరు కూడా అలాగే ఉంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది? వస్తారు, వెళ్ళిపోతారు. అది ఎట్లా? కనీసం వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? వందనాలమ్మా, బాగున్నావు, ఒక్క మాట. మీటింగ్ పెట్టద్దు, ప్రశ్న వేయద్దు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనకు అనవసరం. మీరు చెప్పాల్సి ఒకే ఒక వందనాలు, బాగున్నారా, అంతే, బాగున్నారు. ఒక వాళ్ళ ఏదన్నా బాధ కలిగింది, అమ్మా మాకు అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అమ్మా. ఒకళ్ళొకరికి ఏం చేసుకోవాలి? ఒకళ్ళ బాధాన్ని ఒకళ్ళు ఏం చేయాలి? మీరు వహించుకోవాలి. ఒకళ్ళ బాధాన్ని ఒకళ్ళు మీరు ప్రార్థించు, నా బిడ్డ కోసం ప్రార్థించే, నప్పు కోసం ప్రార్థించే, మా పిల్లలు మా ఇబ్బందిగా ఉన్నారు, మూడుల బాధ ప్రార్థించే, ఇలా చెప్పుకోవచ్చు. కానీ మీటింగ్ పెట్టేది కాదు. ఎందుకంటే జీవం గల దేవుడిని సంఘం మీరు ఉన్నా లేకపోయినా ఆత్మ సంచారం చేస్తారు. ఏమవుతుంది? ఈ సంఘం దేవుని ఆత్మ సంచారం చేస్తూనే ఉన్నాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరవశించగలుగుతున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు విడవగలుగుతున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ అంతరాత్మ పుచ్చుతుందంటే దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తుందని అర్థం. అర్థమవుతుంది కాబట్టి ఒకళ్ళు ఏమున్నా 10 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా దేవుని ఆత్మ సంచారం మనకి చేస్తుంది. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు అభ్యంతరంగా ఉండకూడదు. ఆ ఒక్క రాను, ఈ ఒక్క రాను. ఒక సంఘంలో ఒక ఆవిడ, ఆ సంఘంలో అంటే అలాంటి వాళ్ళు ఉంటారండి. మనం ఎక్కడన్నా అసలు అమెరికా ఉన్నా, ఆర్ఆర్పేటలో ఉన్నాం. ఆర్ఆర్పేట అంటే ఎలాంటిది? విజయవాడకే తలమారికి ఉంది. మొన్న ఒక ఆవిడ అనుకోవడం కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయండి 3 వారాలు. మా అబ్బాయి మా కోడలు గర్భఫలం, మా అబ్బాయికి మా కోడలకి మగపిల్లలు కొట్టాలండి, 3 వారాలు 4 వారాలు ప్రార్థన చేయండి అంతవరకు బాగానే ఉంది. చేద్దామమ్మా, ప్రార్థన చేసి చెప్తాలి అన్న. అంటే ఆవిడ కూడా 10 ఉన్నది, 70,000 జరగట్టే. అయితే చేస్తాలి పుట్టుదని మనం పిలిచినది ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు చెప్తుంది అని మరి 2, 3, 4 తీసుకురండి, కొంచెం నీట్గా ఉండాలి, ఎందుకంటే ఆటోడు కదా. అంటే ప్యాట్ అంటేనే ఇలాంటి వాళ్ళు, ప్యాట్ అంటేనే ఇలా ఉంటారు. ఈ ప్యాట్ అంటేనే అందరూ కాదు కానీ సహజంగా ప్యాట్ అంటే వస్తుంది. ప్యాట్ అంటే ఆటో కూడా రాలేదు బయట నుంచి. అమ్మో ఆ ప్యాట్ అంటే రావు అంటే ఏంటి? పడిపోయింది. కానీ మనకి నేను అన్నాను, మా దాంట్లో అందరూ పర్ఫెక్ట్, అందరూ నీట్గా ఉంటారు, అందరూ నీట్గా ఉంటారు, చక్కగా ఉంటారు. నాకు నచ్చిన తీసుకోవాలి, ఇష్టం చేసిన మానవుడు అప్పుడు ఎవరైతే నాకెందుకు, నాకు ప్రేరేపించుకొని నేను తీసుకొచ్చి ప్రార్థన చేస్తాను. నీకు ఇష్టం చేసి అనుకోవాలి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే అందరూ మన బిడ్డలు, అందరూ మన బిడ్డలు. ఎక్కువ తక్కువ అని వాళ్ళు అంచుకోవచ్చు, అని మనం చూడకూడదు. తల్లి అలా చూడకూడదు. తల్లి మనసు ఎక్కువ తక్కువ కావడండి. ఏమండి ఆవిడ అలాంటిదండి, ఆవిడ అలాంటిదండి, ఎందుకు రాణించారు మందిరంలో కమ్మి? నేను ఒకటే చెప్తా, అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎవరి కోసం వచ్చాడమ్మా? విషయాల కోసం, హంతకుల కోసం, త్రాగుబోతుల కోసం, బంధకాలు ఉన్న వాళ్ళ కోసం, శాడిస్టుల కోసం. అవునా కదా? ఏమన్నాడు? నేను పాపుల కొరకే లోకానికి వచ్చాను. అవునా కదా? అవునా కదా? మరి 8 మంది పాపులు ఎవరు? కావాల్సిన మంది ఉన్నారు. మరి అలాంటి సువార్త చెప్పాలా వద్దా? 10 మంది చెప్పినప్పుడు అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఆ బంధకాల నుంచి, మీకు తెలుసా కలకత్తాలో రెడ్ లైట్ ఏరియా ఉంది, బహు భయంకరమైన వృత్తికి లైసెన్స్ ఇచ్చిన ఏరియా. ప్రభుత్వం వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరో అంత భయంకరమైన రెడ్ లైట్ ఏరియా. అలాంటి రెడ్ లైట్ ఏరియాలో కూడా సువార్త చేస్తారు. ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచి, అమ్మా ఈ వృత్తి నుంచి అంటమ్మా, ఈ వృత్తి నుంచి బయటికి రమ్మా, ఏసు రక్షిస్తాడమ్మా, ఈ పాపంలో ఉండద్దమ్మా అని బతిమాలి చెప్పుకుంటున్నారు ఈ సేవకి. ఇంకా మనం వెంటనే వచ్చిన వాక్యం చెప్పి పంపిస్తున్నాం. వాళ్ళైతే ఆ లోపల వ్యవసాయ గృహాల్లోకి వెళ్ళి వృత్తి మానండమ్మా, మీ పాపంలో పడద్దమ్మా, నరకంలో పడద్దమ్మా, అయిపోయిందమ్మా, ఎప్పుడైనా దేవుడు క్షమిస్తాడమ్మా, బయటమ్మా అని నెత్తి నోరు కొట్టుకుని సువార్త ప్రకటిస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ఆ ఊపిలో పడిపోయి, కొంతమంది జీవచాలు చచ్చిపోయారు, రోగాలతో చచ్చిపోయారు. జైల్లోకి వెళ్తున్నారు. జైల్లో అందరూ గొప్పలు ఉంటారా? అంతకులు ఉంటారు. జైలుకి ఎవరు వెళ్తారు? 99% అందరూ కూడా తప్పు చేసేవాళ్ళే. వాళ్ళకి వెళ్ళి కొత్త నిబంధన ఇచ్చి, అయ్యా క్షణికావేశంలో చేశారేమో, పాపంతో చేశారేమో, పాపంలో చూపించండి అయ్యా, భార్యను చంపావు నిజమే, పశ్చాత్తాపడయ్యా, ఎవరి దగ్గర పశ్చాత్తాపడయ్యా, పరలోకానికి వెళ్తావయ్యా, నరకం తప్పించబడతావయ్యా, ఇక్కడ ఊరే కానీ తెచ్చినా కలిసి ఆత్మ పరలోకానికి పోతాయ్యా, నువ్వు మారు మనసు పొందయ్యా అని బతిమాలుకుంటున్నారు. ఏమి ఆడి కర్మకు పోని, అది చచ్చిపోని, అది పాపం చేసి కూడా చచ్చిపోవాలి, అది చంపడిగా చచ్చిపోవాలి దేవుడు అనుకోవాలా. అలాంటి వారి కోసం నేను వచ్చాను. ఈ రోజున పేటలో పెట్టింది మనకి సంఘం ఇచ్చింది, నీకు నాకు భారం ఇచ్చింది. అలాంటి బంధకాల్లో ఉన్న వారి
విడిపించడానికే. అది మనసులో పెట్టుకోండి. ఎవరు వచ్చారు, ఎలాంటి వారు వచ్చారు సంఘం మీరు చూడద్దు. వాళ్ళకు మనం అభ్యంతరంగా ఉన్నాం. సంఘంలో ఒకడు కూర్చున్నాడు అంటే దేవుడి చిత్రంలో కూర్చున్నాడు. ఆ వాక్యం వాడికి అవసరం. దేవుడే పంపిస్తూ వచ్చాడు. నువ్వు నేను ఎవరు అడ్డుపడ్డాకి? నీ ఇంటికి ఏమైనా వస్తున్నా అభ్యంతరపడు, అది నీ ఇష్టం. కానీ సంఘంలోకి ఎలాంటి వారు వచ్చినా, ఏ కులం వారు వచ్చినా, ఏ జాతి వారు వచ్చినా, ఏ పాపంలో ఉన్న వ్యక్తి వచ్చినా, అది ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నా మనము మాట్లాడకూడదు. ఆ హక్కు నాకు లేదు. ఎందుకంటే వాక్యము అలాంటి వారి కోసమే దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమవుతుందా? వాళ్ళు బహిరంగ కనపడుతున్నారు. కనపడకుండా ఎంతమంది ఉంటారు ఏమన్నా? అవునా కదా? ఇక్కడ కాబట్టి మురికివాడల్లో, చెత్తవాడల్లో, గుడిసెల్లో కనపడుతున్నారు. మరి బంగ్లా అపార్ట్మెంట్లో ఎంతమంది కనపడకుండా ఉన్నారు? హైటెక్ వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? కాబట్టి ఎవరెవరిని కూడా మనము చూడడు. వాళ్ళకి మనం అభ్యంతరకరంగా అంటే నువ్వు ఏలెత్తి వీళ్ళు ఎలాంటి వారు, అలాంటి వారు, ఇలాంటిదై అలాంటి వాడని మందిరంలోకి వచ్చిన వాళ్ళని అభ్యంతరాలు చెప్పకూడదు. చెప్తే నీకు శ్రమ, చెప్తే నీకు నాకు శ్రమ. ఒకసారి బాధకేస్తాం, ఒకసారి నీట్గా ఉంటామనే ఉంటుంది. కానీ వాళ్ళ మనసు మురికి అయితే అది ఏం చేయాలా? దేవుడు కడుగుతాడు. అది నీ పని, నా పని. ఎవరి పని? దేవుడి పని. ఒకవేళ నిజంగా వ్యభిచారస్త్రీ వచ్చింది అనుకున్నాను, ఆవిడ వాక్యం వినింది, అయ్యో నా పాప బ్రతికెట్లా ఉందా, నాకు ఈ జీవితం వద్దని మారు మనసు పొందింది అనుకోండి, అప్పుడు మనం సక్సెస్ అయినట్టే కాదా? అవునా కదా? అలా ఉంటారు ఎవరో ఒకళ్ళు. అందరూ అట్లా ఉండరు. 10 మందిలో ఒకడన్నా బాగుపడాలనుకుంటాడు భావం. ఆ మాట తెలియక, ఆ ప్రేమ తెలియక అలాంటి వాళ్ళకి వచ్చినా సరే నిజంగా అలాంటిదే. కానీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు వందనాలు ఇదా మీరు బదులు ఇదా అన్న మనసు నీకుంటే అది నీకు శ్రమ. ఎందుకో తెలుసా? గుమ్మం దాటి లోపలికి వచ్చిందంటే దేవుడికి చూడాల్సింది బతుకు కాదు, ఒక ఆత్మ లోపలికి వచ్చింది. ఒక ఆత్మ లోపలికి వచ్చింది. ఉండగలిగితే ఉంటది, వాక్యానికి లోపడి ఎదురు వెళ్ళిపోద్ది. దానికి మనం చెప్పాల్సిన మన వాక్యం ఉండాలి, వెళ్ళిపోవాలి, డిసైడ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఈ విషయం తెలుసా? చాలా మంది అలాంటి వాళ్ళు వచ్చారు. వాక్యానికి భయపడి కనీసం 10 మంది వదిలేమంటుంది, ఆడిని వదిలేయమంటుంది, దాన్ని వదిలేయమంటుంది. మేము దేవుణ్ణన్నా వదిలేస్తాం కానీ ఆడిని వదలం, దేవుణ్ణన్నా వదిలేస్తాం కానీ దాన్ని వదలం అనుకుని దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి నమస్కారం. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ మారు మనసు పొందాలి, బ్రతుకు మార్చుకోవాలి. ఈ పాప రోత జీవితంలోంచి ఎలాగనే బయటికి రావాలనుకున్న వాళ్ళకి దేవుడు చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏ మనిషి తిన్నాడో, తాగాడో, తిరిగాడో, మంచోడో, చెడ్డడో, పుష్పడో నీకు అనవసరం. దేవుడు కూర్చొని పెట్టాడు. ఆయన దేవుడి కృపతో వచ్చాడు. ఆయన ఇష్టం. తాగి కూడా వస్తాడు. రమణమ్మ భర్త తాగి వచ్చాడు, నేను కూర్చోబెట్టాను, పంపించిన తాగి వచ్చాడు. మందిరమే కాబట్టి కరెక్టే. కానీ తాగిన వాడికి కూడా వాక్యం అవగాహన వస్తే రాబోతులు కూడా మార్చబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏసన్న గారి వాక్యంలో, సురేష్ అయ్య గారి వాక్యంలో రాబోతులు ఎంతో మంది మార్చబడ్డారు. వాక్యం వినగా. అర్థమవుతున్న లారీ డ్రైవర్లు ఎంతో మార్చబడ్డారు. కాబట్టి వాక్యం ఏం చేస్తాం? వ్యక్తిని మార్చబడు. సిరి గారి సంఘంలో ఆయన తాగొచ్చాడు. తాగొస్తే సంఘ పెద్దలో కూర్చున్నాడు. ఆయన కూర్చోబెట్టాడు. పాస్వర్డ్ వేసి కూర్చున్నాడు. ఇలా అందరూ ఆరాధన చేస్తారు. చేతులు పైకెత్తి ఆరాధన. అప్పటి వరకు తాగుతున్నాడు, చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నాడు, ఏం మాట్లాడట్లా. తాగి తూలుతారు, చూస్తానే ఉన్నాడు. నిద్రపోకుండా చూస్తానే ఉన్నాడు. ఏ రియాక్టర్ రావట్లేదు, కూర్చున్నాడు తాగు. ఒకరోజు వీళ్ళందరూ లేచి లోకల్ నుంచి ఆరాధన చేస్తుంటే ఆరాధన పాటలు పాడి చుట్టూ ముగించేలోపు చేతులు పైకెత్తి హల్లెలూయా అన్నాడు. చేతులు పైకెత్తి హల్లెలూయా అన్నాడంట. ఆ మాటకి దేవుని ఆత్మకు తాకి ఆ మనసుకి వాడు తాగుడు మానేశాడు. తాగుడు మానేసి తాకుండా మందిరానికి వచ్చాడు. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనం అనుకుంటాం, నువ్వు తాగావుగా రాబాకు, నువ్వు తిరిగావుగా రాబాకు, నువ్వు అప్పు కూడా ఏంటో రాబాకు. ఎవరికి ఎవరు ఉందండి? నాకు ఏ అలవాటు లేదు. నాకు దిక్కుమాల దౌర్భాగ్యం అలవాటు ఉంది. షార్ట్ టైంకి వచ్చాను. అదొక అలవాటు, అదొక బలహీనత. ఒప్పుకోవాలి. అది కూడా ప్రార్థన. నిజం తెలుసా నీకు? నేను గొప్పదానికి అది ఒకటి చెప్తాను. నాకు ప్రార్థన చేయండి, సేవకుడికి కూడా ప్రార్థన చేయండి. అంటే ఇప్పుడు నాకేం అలవాటు లేవు. నేను మంచిదని అనుకుంటే ఎట్లాగా? నాలో బలహీనత ఉంది, నాలో ఒక పాపం ఉంది. అది కూడా ఏమేవాలా? తీసేయాలి. దేవుడు నాకు సహాయం చేయాలి, మీ ప్రార్థన చేయాలి. నేనేం చెప్తున్నాను? అది అంటే అందరూ కనిపించినట్టు ఉండరు. కనిపించిన ఈ తెల్లబట్టలు కాయాలి, నలుపు లోపల నాకు నీకు
కాబట్టి ఎవరిని కూలనాడకూడదు. ఎవరు కూడా వాళ్ళని చూసి, వాళ్ళ వేషధాలను చూసి, వాళ్ళ బట్టలను చూసి, వాళ్ళ కులాన్ని చూసి, వాళ్ళ గోత్రాన్ని చూసి, వాళ్ళ రంగును చూసి, వాళ్ళ ఫిగర్ చూసి మీరు అభ్యంతరం సంఘంలో పెట్టకూడదు. అది మీకు శ్రమ. ఎవరికి? అది మనకి శ్రమ అవుతుంది. కాబట్టి దయచేసి మీకు అభ్యంతరాలు వచ్చినా మీరు ఎదిరించండి. ఇతరులకి మందిరానికి వచ్చేటప్పుడు అభ్యంతరకరంగా ఉండదు. మీ మాట, మీ తీరు, మీ ప్రవర్తన వ్యక్తిని లోపలికి తీసుకురావాలే కానీ మీ ద్వారా ఒక ఆత్మ రాకుండా పోకూడదు. ఒకవేళ వద్దాం అనుకుంటారు, ఆ రోజు మీరు అరుచుకున్నారు, తిట్టుకున్నారు, అమ్మో వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మీ మందిరం రానుకోరు, దానివల్ల ఒక ఆత్మ పోతే ఎవరికి నష్టం? దేవుడికి, నీకు నష్టం. అర్థమవుతుందా? కాబట్టి సంఘములో అయినా, సమాజంలో అయినా, కుటుంబస్తుల మధ్య అయినా మీరు ఎవరెవరికి కూడా దేవుడి పనిలో అభ్యంతరము ఉండకూడదు. సంఘంలో మీకు అభ్యంతరాలు ఉండకూడదు. ఒక మీకు ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచన చేసుకుంటాను. అది మీకు ప్రాబ్లం ఉండదు, వాటికి ప్రాబ్లం. అంతేగా నీకు నచ్చలేదు కదా అని పంపించేసి, ఆ అమ్మాయి తప్పులు కదా పంపించేసి, ఆడ కావులు పంపించేసి అందరూ పంపించేసి ఎవరు పెట్టిందే నీలాంటి పాపాత్ములు అందరూ కావాలని. కాబట్టి ఎవరెవరు కూడా మీరు క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఏం చేయాలి? ఆ ఆత్మ వివాహకరైన మారుతుంది, మారతాడు అన్న మంచి మనసుతో చూడాలి. మంచి మనసుతో ఏం చేయాలి? చూడాలి. ఒక ఆవిడ అట్లాగే ఉందనుకోండి, లోపల ఆహ్వానించాను శ్యామలో ఆమె ఏమో బాగున్నాను, అయ్యో నా లాంటి దాన్ని కూడా ఇలా ప్రకటిస్తున్నారా, నేను ఏ పాటి దాన్ని, నా బతుకు ఏంటి, నా స్థితి ఏంటి, వీళ్ళ మందిరంలో ఒక ప్రకటించారా అని కళలో ఏమొస్తానికి పశ్చాత్తాపం కన్నీరు వస్తుంది. అలా వచ్చి కూర్చోవాలి. తప్పకండి అదే అని అనుకోండి. దయచేసి క్రైస్తవ లక్షణం దేవుడి బిడ్డలు క్రీస్తు కలిగిన ప్రేమ, క్రీస్తు కలిగిన మనసు నీకు నాకు ఉండాలి. అలా ఉండగలిగితేనే నీకు నాకు దేవుడు కార్యము చేస్తాడు. నాకు ఆ పాటలో మాట నచ్చి, అంతా మన మేలుకే, అంతా మన మనిషికి, ఎప్పుడు తండ్రి చిత్తానికి చాలా మంచిదే. తండ్రి చిత్తం ఏంటి? ఆయన గుణాల్లోకి నువ్వు నేను రావడం, ఆయన ఎలా శాతాన్ని ఎదిరించడం, నువ్వు నేను శాతాన్ని ఎదిరించడం, ఆయన ఇతరులు ఎలా ప్రేమించడం, నువ్వు నేను అలాగా ప్రేమించడం. కాబట్టి ఎవరెవరు కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, దేవుని పరంగా ఎప్పుడు కూడా ఎవరెవరికి మీరు అభ్యంతరాలుగా ఉండకండి. అర్థమైందా? కాబట్టి దేవుని కృపలో సంఘంలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా మీ వలన, అంటే నా వలన ఇవి మందిలో ఆగిపోతాము, నా వల్ల నేను ఈ మాట అంటే ప్రార్థన చేయకుండా ఆగిపోతాము, నా వల్ల ఈరోజు ఉపవాసం ఉంది, మనసు బాధ పెట్టుకోలేదేమో అని ఏం చేయాలి? మీరు వారికి ఏం చేయాలా? అభ్యంతరకరంగా ఉండమని. రెండోది, కుటుంబంలో ప్రార్థన చేసుకుంటారు. బాగా వినండి. పురుషులైన వారికి 1 పేజీ చూడండి ఒకసారి. 1 పేజీ 3 చూడండి అమ్మా. నేను 10 నిమిషాలు ముగిస్తాను తొందరగానే. 1 పేజీ 3 చూడండి. సాయంకాలం మీద పాటు నిమిషాలు ఇంకా 2 ఉన్నాయి. సాయంకాలం 1 పేజీ 3:7. అటువలే పురుషులారా, జీవమును కృపా మీ భార్యలు మీతో పాల్యవారి ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను సన్మానించి మీ ప్రార్థన అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఏంటంట? మీ ప్రార్థనకు అభ్యంతరం అంటే మీ జీవితానికి అభ్యంతరం కలగకుండా పురుషులారా, బలహీనమైన ఘటము అల్పది వాడిని గౌరవించి జ్ఞానంతో కాపురం చేయండి. ఏం చేయాలా? జ్ఞానంతో, సాయితో అప్పుడు చెయ్యాలి. అమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు నువ్వు ఇదిగో ఈ సమయం పురుషులైన వారు, స్త్రీలైన వారు పెట్టుకొని కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, ఉపవాసం ఉన్నప్పుడు కానీ, భార్య భర్తలైతే బాగా చెప్పాలి. భర్త ఉపవాసం ఉన్నాడు అనుకోండి, ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రార్థనలో గడపాలి, 2-3 గంటలు గడపాలనుకోండి. ఈలోపు ఆయన కోసం ఎవరైనా వచ్చినా, లేదా ఫోన్లు వచ్చినా, ఏమైనా చేసినా ఎవరికి రావాలి? ఏం చెప్పాలి? అయ్యా మందిరానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తారు, 2-3 వస్తారు అని చెప్పాలి. అది చెప్పి రావాలి. ఎందుకని? మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటాయి, ఫోన్లో వాళ్ళు డిస్టర్బెన్స్, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఏమొచ్చి యాండి ఎన్ని కోసాలు వచ్చారండి, చెప్తారా యాండి ఆ చర్చలో ఉన్నారండి ఎలాంటి అని ఇక్కడ వచ్చేస్తారు జనాలు. అట్ట కాదు. ఏం చేయాలా? జ్ఞానం కలిగి ఒకరినొకరు జ్ఞానం కలిగి కాబట్టి, అంటే ప్రార్థనా జీవితంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే, అమ్మ నేను ఇలా ఉంటున్నాను, మందిరానికి 1 గంట 2 గంటలు పడుతుంది, నా కోసం ఎవరు వచ్చినా వాడు ఏమైనా చేసినా అని మీ పనులు ఎవరు చెప్పాలి? భార్య చెప్పాలి. అలాగే భార్య భర్తలు చెప్పాలి, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, మందిరంలోకి వెళ్ళా, ఇంట్లో పని చేసుకుంటా, పిల్లలు కాస్త చూసుకో, ఇంట్లో ఉంటే భర్త
పిల్లలు కాస్త చూడండి, మరి ఎవరైనా ఉంటే చూసుకోండి, ఎవరు వస్తే చూడమని చెప్పండి. దయచేసి 2-3 గంటలు ప్రార్థనలో ఉంటాను, నన్ను లేపకండి. నా ఫోన్ వచ్చినా అమ్మ చేసినా నువ్వే మాట్లాడు, అమ్మ చేసినా నువ్వు లేపమాకు అని చెప్పి ఫోన్లు ఇచ్చేయాలి. అప్పుడు ఏం చేయాలా? ఒకరికొకరు అభ్యంతరం, ఆవిడ చేసే ప్రార్థనకి భర్త అభ్యంతరంగా ఉండకూడదు, భర్త చేసే ప్రార్థనకి భార్య అభ్యంతరంగా ఆటంకంగా ఉండకూడదు. అలా ఒకరికొకరు ఏం చేయాలా? పరస్పరం ఏం చేయాలి? అవగాహన కలిగి జ్ఞానంతో ఆ ఇద్దరు కూడా ఏక మనసు కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మీ కార్యం త్వరగా చేస్తాడు. ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని కూలుస్తారని చెప్పి. కాబట్టి మీరు ఏం చేయాలా? ఉపవాసం ఉంటున్నప్పుడు కానీ, ప్రార్థన ప్రతిష్ఠించినప్పుడు కానీ మీరు ఇంట్లో చెప్పాలి. తల్లిదండ్రులైన వారి భర్తకు చెప్పకుండా ఉపవాసం ఉండకూడదు. భార్య భర్త అనుమతి తీసుకోవాలి. అప్పుడంటే పర్వాలా, 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు అంటే ఎవరు అనుమతి కావాలి? భర్త అనుమతితోనే ఉపవాసం ఉండాలి, లేక ఉపవాసం మీకు చెల్లుబాటు కాదు. 21 రోజులు ఉండాలంటే ఏం చేయాలి? మీరు దీక్షలు అని ఎవరు అంగీకరించాలి? 21 రోజులు అక్కడ ఉంటే ఎక్కడ ఉన్నానంటే ఎవరు అంగీకరించాలి? దానికి భార్య కాదు, భర్త అంగీకరించాలి. అంటే జ్ఞానం కలిగి కాపాడు అంటే నేనున్నానయ్యా 21 రోజులు, నువ్వు కూడా ఉండు, అక్కడ ఉండు, నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటే దేవుడు అంగీకరించి ప్రార్థన కాదు. అంటే నీ భర్త అనుమతయ్యా 21 రోజులు ఉండమంటావా, 7 రోజులు ఉండమంటావా, 3 రోజులు ఉండమంటావా అని ఎవరిని అడగాలి? భార్య భర్త అనుమతి తీసుకుని ఆయన 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు ఇస్తే దాని ప్రకారం ఉండాలి. నీ ఇష్టం నాది నా ఇష్టం అంటే ఆ ఉపవాసం చల్లదు. ఎందుకంటే మీ దగ్గర ఎడబాటు వచ్చినప్పుడు ఏమవుతాయి? గొడవలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మధుర గారు కాబట్టి ఆత్మీయంగా, రాము గారు అంటే చాలా కాబట్టి ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అల్లుడు భర్త, భార్య రక్షణ పొందుతుంది. నేను 21 రోజులు ఉపవాసం ఉంటాను కాబట్టి నా దగ్గర రావాలని అందనుకో, ఆడేమంటాడు? నువ్వు భక్తి వద్దు, నీ దిక్కుమాల అందరూ వద్దు, ఆ దిక్కుమాల పాసుకోవడం వద్దు, నువ్వు ఎలా మాట్లాడు? మీరు చేసేదానికి మమ్మల్ని మేము తిట్టుకుంటున్నారు. అవునా? జ్ఞానం కలిగి కాబోయినా అది అల్లుడు, దేవుడు వాక్యం తెలియదు, ఆడ దగ్గర ఎట్లా మీరు ఉంటారు? అనుమతి తీసుకుని 3 రోజులు, 4 రోజులు, 1 రోజు అనుమతి తీసుకుని. ఎందుకంటే ఉపవాస ప్రార్థన తిండి మాత్రం కాదు, పరిశుద్ధంగా అంటే ఎడబాటు. నువ్వు మానేసుకున్నాను అనుకోండి, కాబట్టి చేస్తారని అవునా? అంత నిష్టగా ఉంటే ఉపవాస ప్రార్థన చేయాలి, వ్రతముగా చేయాలి, ప్రతిష్ఠించాలి. 2 రోజులున్నా, 3 రోజులున్నా, 21 days ఉన్నా మీ శరీరంగా ఉండాలి. అందుకనే ఎవరు ఉండాలా? అనుమతి అనుమతి భార్యకు ఉండాలి, భార్య అనుమతి. కొంతమంది భార్యలు ఉంటారు, భర్త రక్షించబడతారు. అమ్మ నేను 40 రోజులు ఉంటానమ్మా, నిజాలు ఎందుకంటే భార్య అనుమతి కూడా ఉండాలి. ఇరువురి మధ్య ఎప్పుడు కూడా గ్యాప్ వస్తే సాతాను వస్తాడు. అందుకని ఇద్దరు ఏకమనసుతో ఉన్నారనుకో, నీ ఇష్టం అమ్మ అంటే భర్త సహరిస్తాడు, భార్య సహరిస్తుంది. 21 రోజులు, 40 రోజులు, 7 రోజులు ఘనంగా ఉండొచ్చు. కారణం నా ఇష్టం నా అంటే మధ్యలో ఉపవాసం ప్రార్థన హోటల్ పడిపోతుంది, అపవాది అభ్యంతరం పెట్టి ఉపవాసం. కాబట్టి ఉపవాస ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా ఆ సమయం సందర్భం బట్టి జ్ఞానము కలిగి కాపురం చేయాలి, జ్ఞానము కలిగి ప్రార్థన చేయాలి, కాపురం చేయాలి. భార్య మనసు ఏంటో భర్త అడగాలి, భర్త మనసు ఏంటో భార్య అడగాలి. కొంతమంది పెళ్ళి 10 ఏళ్ళు, మీ ఆయనకి ఏ కూర నాకా నాకు తెలియదు అన్నాడు. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, మీ ఆయన ఏ కూర తింటాడమ్మా అంటే నాకు తెలియదు అన్నాడు. మహాతల్లి అనువాళ్ళ దండ సంఘం పెట్టారు. మన పాస్టర్ గారు కపుసులు పెట్టారు, భార్యలు పెట్టారు, అసలు ఇప్పించారు. మీ ఆయనకి ఏమి ఇష్టం, మీ ఆవిడకి ఏమి ఇష్టం. ఈ పురుషులు అక్కడ ఉన్నారు, స్త్రీలు ఇక్కడ ఉన్నారు. చెరో పేపర్ ఇచ్చాడు ఆయన, 10 ఇచ్చి మాట్లాడతాము రాయలు. కొంతమంది బాగానే రాశారు, కొంతమంది నాకు తెలియదు రాశారు. వంకాయ కూర ఇష్టం, దొండకాయ, ఆ కూర అంటే తింటారు అంటారు, ఏదో రాసి పారేస్తారు. అంటే ఏంటి? పెళ్ళే 2 పిల్లలు కలిగినా సరే ఆయనకి ఏం తెలీదు భర్త యొక్క ఇష్టాలేంటో, అభిప్రాయం ఏంటో, ఆయన బుద్ధి ఏంటో, ఆయన మనసు ఏంటో, ఏమంటే కోపం వస్తుందో, ఏమంటే బాధపడతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అది జ్ఞానం చొప్పున కాపురం చేయండి. జ్ఞానం చొప్పున మీరు ఏం చేయాలా? వారికి కోపం రేపకూడదు, భర్తకి కోపము రేపకూడదు. కాబట్టి వాక్యం చెబుతుంది, మీరు ఎవరెవరికి కూడా అభ్యంతరాలు ఆత్మీయంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా ఉండకండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం త్వరగానే విషయాలు ప్రార్థన చేసుకున్నాం. ఏ విషయంలో కూడా అభ్యంతరాలు వచ్చి ఉంటాయి. ఒకవేళ అభ్యంతరం రూపడి ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. అయ్యా, ఆత్మీయ జీవితానికి, పరిశుద్ధ జీవితానికి అడ్డుగా ఉన్న ఏమైనా ఉంటే తీసేయండి ప్రభువా. ఎదిరించే శక్తి నాకు దయచేయి, ఎదిరించే శక్తి నాకు దయచేయి. అయ్యా, నా కుటుంబానికి కానీ,